గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, నిన్నటి రోజున మనం సోలార్ సబ్సిడీకి రిలేటెడ్ అంటే పీఎం సూర్యఘర్ అనే ఒక స్కీమ్ ఏదైతుందో స్కీమ్ గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు అసలు ఇనిషియల్గా మనకి అప్లికేషన్ ఎలా ఉంటుంది, స్క్రూటనింగ్ ఎలా ఉంటుంది, డెలివరీ ఎలా ఉంటుంది, సబ్సిడీకి ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఏ విధంగా స్క్రూటనైజ్ అయ్యి ఇన్స్టలైజేషన్ అయ్యి సబ్మిట్ అంటే క్లోజ్ అవుతుందనే విషయం అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. సో బ్రీఫ్గా ఓకే. సో మీరు కొంచెం లైక్ దాన్ని ఏమంటారు, కొంచెం పేషెన్సీగా వినగలిగితే మీకు ఇక్కడ సొల్యూషన్ అయితే దొరుకుతుంది మీరు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్కి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోలార్ రూఫ్ టాప్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్లో మనం దీన్ని రిజిస్టర్ అవుతాం. సో రిజిస్టర్ ప్రొసీజర్ అయితే మాత్రం మీరు ఇంకొక కామెంట్ ఏదన్నా దాన్ని బట్టి అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు నన్ను ఏమైనా అడిగితే దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి అయితే నేను చేయగలను. ఓకే. సో ఇక్కడ రూఫ్ టాప్ అంటే సోలార్ రూఫ్ టాప్కి మీరు అప్లై చేసిన తర్వాత ఇది మనకి అప్లికేషన్ అంతా స్క్రూటనింగ్ చేసుకుని మీరు ఇచ్చినటువంటి ప్లింత్ ఏరియా ఓకే, మీ రిక్వైర్మెంట్ కిలో వాట్ ఎంత అనే విషయం మొత్తం అంతా ఓకే అనుకుంటే ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. సెకండ్ స్టెప్లో మీ యొక్క అప్లికేషన్ స్క్రూటనింగ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా టీఎఫ్ఆర్ అంటే టోటల్ ఫీజిబుల్ రిపోర్ట్ అంటే మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీరు పెట్టిన కిలో వాటు అక్కడ ఉన్నటువంటి ప్లింత్ ఏరియా అన్ని కరెక్ట్ ఉంటేనే అప్లికేషన్ వెండర్కి ఫాలోఅప్ చేస్తుంది అనమాట. ఓకే. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కొన్ని ఏదైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ రిజెక్ట్ చేసే అప్లికేషన్ని మీకు మళ్ళీ కరెక్షన్కి మళ్ళీ మీ యొక్క డాష్ బోర్డ్లోకి వచ్చేస్తుంది. సో దీనికి గాను మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా మన యొక్క ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి వెబ్సైట్లో. ఎందుకంటే మనకి ఈ యొక్క అప్లికేషన్ని ఫాలోఅప్ చేయడానికి ఈ రెండు మ్యాండేటరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే టీఎఫ్ఆర్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో మీకు నేను లైవ్ చూపించేస్తాను, ఒకసారి చూడండి. చూస్తే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఎస్, ఇదిగోండి మీరు చూస్తున్నారు ఇప్పుడు రిపోర్ట్. సో ప్రొసీజర్ ఫర్ ఇన్స్టలైజేషన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టెప్ 1లో చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ solarrooftop.gov.in అనే ఒక వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అవుతారు. ఆ తర్వాత ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఇంటూ అకౌంట్ క్లిక్ ద సబ్మిట్ అంటే అకౌంట్ క్రియేట్ చేసినాక అకౌంట్లో లాగిన్ అయ్యి అక్కడ ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది, దాన్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ అంటే సోలార్ రూఫ్ టాప్ అప్లికేషన్ స్టెప్ 2లో అవుతుంది. స్టెప్ 3లో ఏంటంటే టీఎఫ్ఆర్ అంటే టెక్నికల్ ఫీజిబుల్ అప్రూవల్ అంటే ఇది ఏదైతే మనకి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో టీఎఫ్ఆర్ అంటే మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ప్లేసు మీ యొక్క కిలో వాట్ అంతా సరిపడ్డ ఉంది అనుకుంటేనే ఈ యొక్క అప్లికేషన్ స్క్రూటనైజేషన్ అప్రూవల్ చేసి వెండర్కి పంపిస్తారు. ఓకే. థర్డ్ స్టెప్ అదే రాశారు చూడండి, సెలక్షన్ ఆఫ్ వెండర్ అండ్ ప్లాంట్ ఇన్స్టలైజేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ ఒకవేళ మీ అక్కడ రిపోర్ట్ ఏదైనా కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే మళ్ళీ ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసి ఆ అప్లికేషన్ మళ్ళీ నీ యొక్క అకౌంట్కి పంపిస్తారు ఎడిట్ చేసుకోమని. ఓకే. వన్స్ అది ఎడిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అప్రూవల్కి వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు అప్రూవల్ చేసినాక సబ్మిట్ ఫర్ ఇన్స్టలైజేషన్ డీటెయిల్స్. ఓకే. సో మీ అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉందో డిస్కామ్ వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి మన యొక్క ప్లాంట్ ఎవరైతే ఉంటారంటే మన అప్రూవల్ మన యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి దాన్ని చూసుకుని వాళ్ళు మీ యొక్క అంటే మన యొక్క ప్లాంట్ ఇన్ఫర్మేషన్ నేషనల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వస్తుంది. దాన్ని బట్టి మన స్పెసిఫికేషన్స్ బట్టి మనం దాన్ని వాళ్ళు ఇన్స్టలేషన్ చేస్తారు. ఓకే. మనకి వాళ్ళు ఇన్స్టలేషన్ చేసిన తర్వాత డిస్కమ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక అప్లోడ్ అంటే అప్లికెంట్ ఏదైతే సోలార్ స్ట్రక్చర్ ఉంటుందో వాళ్ళు అక్కడ ఒక ఫోటోని తీసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు వాళ్ళ యొక్క ఆథరైజేషన్ వెండర్ లాగిన్లో. అప్లోడ్ చేసిన తర్వాత డిస్కమ్ వాళ్ళ అఫీషియల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి దీన్ని అప్రూవ్ అంటే యాజ్ పర్ ద రిపోర్ట్ దాన్ని ఏమంటారు ఎంఎన్ఆర్ఈ. ఓకే. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి నెట్ మీటర్ ఇన్స్టలైజేషన్ చేశారా, సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ప్రకారం ఉందా లేదనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత స్టెప్ 6లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ యొక్క పోర్టల్లో ఈ యొక్క కమిషనింగ్ రిపోర్ట్ అనేది యాడ్ చేస్తారు. వన్స్ ఆ కమిషనింగ్ రిపోర్ట్ డిస్కమ్ వాళ్ళు వాళ్ళ యొక్క లాగిన్లో అప్లోడ్ చేయగానే ఆటోమేటికల్గా మన యొక్క అప్లికెంట్ లాగిన్లో కూడా ఈ యొక్క డిస్కమ్ రిపోర్ట్ అయితే అందుబాటులో ఉంటుందంట. వన్స్ ఆ యొక్క రిపోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి అప్లికెంట్ అంటే మనము మన సొంతంగా అంటే ముందుగా డబ్బులు కట్టేసుకుంటాం. నువ్వు ఎన్ని కిలో వాట్స్ మీ రిక్వైర్మెంట్ ఉందో ఏంటనే విషయం నువ్వు ముందు కట్టేసుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ మే వాళ్ళు కమిషనింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే మనం ఇక్కడ వాట్ ఎవర్ దాన్ని
సబ్సిడీకి మనం రైజ్ చేసుకోవాలి. అప్పుడు సిఎఫ్ఏ సెంట్రల్ ఫినాన్స్ అసిస్టెన్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క మన యొక్క రిక్వైర్మెంట్ని మన యొక్క టికెట్ని వాళ్ళు వెరిఫై చేసుకుని యాజ్ పర్ ద నార్మ్స్ ప్రకారంగా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటే సబ్సిడీ రిక్వెస్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది 7th స్టెప్లో. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ కరెక్ట్, ఓకే, యాజ్ పర్ ద నార్మ్స్ ప్రకారంగా ఉంది, ఆల్ ద డీటెయిల్స్ ఆర్ కరెక్ట్, ఆటోమేటికల్గా ఈ యొక్క సిఎఫ్ఏ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పడుతుంది వితిన్ 30 డేస్లో అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మొత్తం 8-9 రకాల స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క స్టెప్స్ అయితే మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నాన్ రిలేటెడ్ దిస్ వీడియో అయినా పర్లేదు, మీ యొక్క ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వశ్చన్ని రైజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రిప్లై అనేది కరెక్ట్ కాదనుకుంటే ఖచ్చితంగా ఇదే విధంగా ఒక వీడియో అయితే చేయటం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూజ్ అయింది, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకే, మీరు మా ఛానల్కి రెగ్యులర్ విజిటర్ అయితే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ న్యూ విజిటర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.